విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తుంది. జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా మరుసటి రోజు ఆదిలాబాద్ జిల్లాలోని 17 మండలాల్లో ఒక్కో గ్రామం చొప్పున అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేశారు. మిగిలిన రైతుల రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మళ్లీ తాజాగా ఎకరం లోపు సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి సహాయం కింద జమ చేశారు. జిల్లా వ్యాప్తంగా 8,311 మంది రైతులకు గాను 3.52 కోట్ల నిధులు జమయ్యాయి. దీంతో అన్నదాతల ఆనందం వెల్లివిరుస్తోంది. ఇదిలా ఉంటే అటు సాగుకు యోగ్యం కాని భూములకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయడం లేదు. గత నెల 15 నుంచి 20 వరకు వ్యవసాయ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వే చేపట్టారు. జిల్లాలో 2036 ఎకరాలు సాగుకు యోగ్యం కాదని నిర్ధారించారు. దీంతో ఆ భూములకు ఈ పథకాన్ని నిలిపివేయడం ద్వారా ప్రభుత్వానికి ఒక సీజన్ గాను 1.22 కోట్ల నిధులు ఆదా కానుండగా ఎకరం నుండి 2 ఎకరాల వరకు రైతులకు త్వరలో నిధులు జమ చేయనున్నారు. అయితే ఎప్పటి వరకు విడుదల చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజశ్యామల